ఒక పెద్ద ఈ రాష్ట్రానికే ఒక ఐకానిక్గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనటమే కాకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ప్రకటించి అక్కడ ఉత్సవాలు చేస్తారు. ఇక ఫైనల్గా 8th and 9th ఫ్యూచర్ సిటీలో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 8th and 9th 8th నాడు ప్రారంభం చేసి ఈనాటి వరకు 2 సంవత్సరాల వరకు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ ఈ ప్రజల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజెప్పటమే కాకుండా దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి. డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్ని తదుపరి రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత 9th 8th వరకు మేము ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో 9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 trillion ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్తో ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ని తయారు చేసిన డాక్యుమెంట్ని విజన్ డాక్యుమెంట్ని 2047 $3 trillion ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతాం.